మనం గీతా మాహాత్య కథలు తెలుసుకుందామండి. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయ మహత్యం. మనం ఇప్పుడు ప్రథమాధ్యాయం గురించి కిందటి రోజు మనం నేర్చుకున్నామండి. భగవద్గీత ప్రథమాధ్యాయం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కథ అండి ఇది. కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు. పరమశివుడు ఆమెకెన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు. అవి విని, మహాదేవ, మీరు సమస్త విషయాలు, అన్ని తత్వాలు తెలిసినవారు కదా, మీ దయ వలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను. ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది. దేవేశ, భగవద్గీత యొక్క మాహాత్యం కూడా మీకు తెలియను కదా. భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరి యందు అనంతమైన భక్తి ఏర్పడును గదా. అట్టి శక్తిగల ఆ భగవద్గీత యొక్క మాహాత్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది. మహాదేవుడు సంతోషించాడు. పార్వతి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది. అవిసి పువ్వు వలె శ్యామల వర్ణంగా ఉంటుంది. ఆయనకు వాహనం గరుత్మంతుడు. ఆయన మహిమలు అనంతాలు. ఆయన శేషపాన్పుపై పవళించి ఉంటాడు. అట్టి శ్రీ మహావిష్ణువును అందరూ ఎప్పుడూ ఉపాసించాలి. ఒకనాటి మాట, మురా అనే రాక్షసుని సంహరించుడి చేత శ్రీ మహావిష్ణువును మురారి, మురాంతకుడు అంటారు. ఆయన శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాథా, మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఈ సాగరంలో శేషపాన్పుపై పవళిస్తున్నారే, దీనికి కారణమేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ లక్ష్మి, నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవడం లేదు. తత్వాన్ని అనుసరించి అంతర్దృష్టి ద్వారా నాలోని మాహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపజేసుకుంటున్నాను. దేవి, ఈ తేజస్సునే యోగి పొంగవులు కుశాగ్ర బుద్ధితో తమ మనసులోనే దర్శిస్తూ ఉంటారు. ఈ తేజ ప్రభావం చేతనే మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని, తత్వాన్ని తెలుసుకొనగలుగుతున్నారు. ఆ మహేశ్వరి తేజానికి వార్ధక్యం లేదు. అది మిక్కిలి ప్రకాశమానం. దానికి రోగ శోకాలు లేవు. అయ్యది అఖండానందపు మూట. అది నిష్కామం, అద్వైతం. ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను. ఆ అనుభవానందం పొందుతున్నాను. లక్ష్మి, నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి ఇదే కారణం. ఈ మాటలు విని హృషికేశ, యోగి పుంగవులు కూడా మిమ్మే ధ్యానిస్తారు కదా. మీకంటే వేరైన ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉన్నదంటున్నారే, దానిని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా. తాము సర్వసమర్థులు. ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం యొక్క మాహాత్యాన్ని వివరించి చెప్పండి అని లక్ష్మీదేవి కోరింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రియా, ఆత్మ ఉన్నది చూడు, అది ద్వైత అద్వైతాలకు, భావ అభావాలకు అతీతం. దానికి ఆది అంతం కూడా లేవు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం. అంటే ఆత్మ అనేది ఒక్కటి, ఇంకొకటి లేదు. అది భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనబడుతూ భ్రమింపజేస్తూ ఉంటుంది. అదే సుందరమైన ఈ నా ఈశ్వరీయ స్వరూపం. ఆత్మ యొక్క ఏకత్వాన్నే అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదింపబడింది అని చెప్పాడు. మహాతేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ, ఆర్య, మీ యొక్క రూపమే స్వయంగా పరమానంద సంధాయకం కదా. మనస్సునకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా. అట్టి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధించగలదు అంటే, మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు.
ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపలనున్న మనోవాక్కులకు ఎలా చేరుతుంది? ఇది సర్వసాధారణ భ్రమ అనేది నా సందేహం. ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది. ఆమె మాటలు విని, సుందరి విను, నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు 5 ముఖాలుగాను, తరువాత 10 అధ్యాయాలను 10 భుజాలుగాను, తర్వాత 16వ అధ్యాయం ఉదరముగాను, చివరి 2 అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాజ్మయాన్నంతటినీ ఈశ్వరీయ మూర్తిగా గ్రహించు. ఇలా తెలుసుకున్నంత మాత్రాననే మహాపాపాలన్నీ నశిస్తాయి. ఉత్తముడు, బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేక ఒక్క శ్లోకం కానీ, లేక ఒక పాదం కానీ, పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని వివరించాడు విష్ణుమూర్తి. దేవా, ఆ సుశర్మ ఎవరు? ఏ జాతివాడు? అతనికి ముక్తి ఎలా లభించింది? ఇదంతా వివరించి చెప్పండి అని అన్నది లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా. అంతట విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. శృణు శుశ్రోణి వక్ష్యామి గీతాసు స్థితిమాత్మనః వక్రాణి పంచజానీహి పంచాధ్యాయాననుక్రమాత్ దశాధ్యాయాన్ భుజాంచైకముదరం ద్వౌ పదాంబుజే ఏవమష్టాదశాధ్యాయీ వాజ్మయీ మూర్తిరైశ్వరీ. ప్రియ, సుశర్మ చాలా కపట బుద్ధి కల మనిషి. పాపాత్ములలో శిరోమణి. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలనాచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిథి సత్కారం ఇలాంటివేమీ లేవు. సర్వదా విషయవాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకొని ఆకులమ్ముకొని జీవనం సాగించేవాడు. మద్యమాంసాలు సేవించేవాడు. ఇలా అతనికి జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలో తిరుగాడుతున్నాడు. ఇంతలో ఒక కాలసర్పం అతని కాటేసింది, చనిపోయాడు. అనంతరం అతడు నరకయాతనలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానాయాతనలో అనుభవిస్తోంది. 7-8 ఏళ్ళు గడిచాయి. ఒక రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి క్రింద పడి మూర్ఛిల్లి మరణించింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ పుణ్యాలను గుర్తు చేసుకుని దానికోసం ధారపోశారు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది. ఆ తరువాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుని పోయారు. అయితే అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది. ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ శృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయనను సాదరముగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది. దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది. ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలుక చదివేదే
ఏమిటో ఆమెకు తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలకనే అడిగారు. ఆ చిలక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేనొక విద్వాంసుడను. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్యపడేవాడను. కొంతకాలానికి చనిపోయి యావగింపు కలిగించే అనేక జన్మలనెత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేదదీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న మునిబాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగమును ఆవృత్తి చేస్తూ ఉండేవారు. అది విని నాకు కూడా కంఠస్థమైనది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుండి దొంగిలించాడు. వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతం అన్నది. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా. దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమయ్యింది. ఈ పుణ్యం వలననే ద్విజ శ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మాహాత్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత ప్రథమాధ్యాయ మాహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, శివుడు పార్వతీదేవికిని వివరించారు. ఇదండి ఈనాటి గీతా మహాత్మ్యంలోని మొదటి అధ్యాయంలోని కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.